గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేలంపాట్లో పాల్గొనకపోవడం మూలంగా సింగరేణికి కొత్త గనులు రాకుండా పోయాయన్నారు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడీకే 11వ బొగ్గు గనులు పనిచేస్తున్న సింగరేణి గని కార్మికుడు మల్లికార్జున్ పదవి విరమణ కార్యక్రమంలో మంత్రి వివేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కానీ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్మికులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్ళినప్పుడు కాకా వెంకటస్వామి వడ్డీ లేని రుణాన్ని తీసుకొచ్చి సంస్థను కాపాడారని మంత్రి గుర్తు చేశారు. సింగరేణిలో కొత్త గనులు వస్తేనే సంస్థ మనుగడ కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంచిర్యాల జిల్లాలోని ఆర్కేపీ గనితో పాటు భూపాలపల్లిలోని తాడిచెర్ల 2 బ్లాక్ వచ్చేలా కృషి చేయడం జరిగిందన్నారు. సింగరేణి కార్మికుల సొంతింటి కళ, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వివేక్ వెంకటస్వామి అన్నారు. కార్మికులకు సేవ చేయడానికి ఆపర్చునిటీ వచ్చింది. నేను కూడా కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత గిగ్ వర్కర్స్ యాక్ట్ తీసుకురావడము, మినిమం వేజెస్ పెంచడము. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ టైంలో మినిమం వేజెస్ పెంచలే, కానీ నేను వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము మినిమం వేజెస్ పెంచడం జరిగింది. కార్మికులకు సొంతింటి కళ అవసరం, వారికి వేతనాలు కాంట్రాక్ట్ లేబర్లో కూడా పెంచేది అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారితో ఆల్రెడీ చర్చించడము, చర్చించి ఈ సమస్యలు కూడా కార్మికులది తీరుతాం. కానీ మెయిన్ ఇష్యూ ఏంటంటే సింగరేణి సంస్థలో కొత్త గనులు వచ్చినప్పుడే సింగరేణి సంస్థ బాగుంటుంది, ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఉంటుంది. ఈ సంస్థను కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుగురించి టీఆర్ఎస్ హయాంలో వేలంలో పాల్గొనలేదు, కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత వేలంలో పాల్గొని కొత్త మైన్స్ రావడం జరిగింది. ఫ్యూచర్లో కూడా కొత్త మైన్స్లో పాల్గొని కొత్త మైన్స్ తీసుకొచ్చి ఈ సింగరేణి సంస్థను ఇంకా 100 మిలియన్ టన్నులు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది.